సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ట్విస్టులు కొనసాగాయి. ఈ కేసులో మధ్యాహ్నం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ నాంపల్లి కోర్టు విధించింది. ఆ కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50,000 పూచికత్తుతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో కొన్ని సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత వెంటనే హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చెంచల్గూడ జైలుకు వెళ్లిన కొద్దిసేపటికే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నంబర్ 11 ఉన్నారు. ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనని రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి ఫ్రైడే కాబట్టి ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర మేము షూరిటీస్ ఫర్నిష్ చేయలేం కాబట్టి రేపు సెకండ్ సాటర్డే సండే ఉండడం వల్ల ఆయనను కూడా ఇంటరిం బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో కొన్ని సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు చెప్పింది. అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని కామెంట్ చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని స్పష్టం చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. పూర్తి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. విచారణ పూర్తయ్యే వరకు అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది హైకోర్టు. వారిప్పుడు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి 50,000 పూజీ ఏదైతుందో ఇవ్వాలి. పర్సనల్ బాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని 4 వారాల కోసం రిలీజ్ చేయడం జరిగింది. మిగతా యాజమాన్యం ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు నిర్ణయం ఇస్తూ ఈ కేసుని 2 వారాల తర్వాత వాయిదా వేయడం జరిగింది. సాధారణ ప్రేక్షకుడిగానే అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లారని అల్లు అర్జున్ తరపు లాయర్స్ హైకోర్టుకు తెలిపారు. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఎవరి అనుమతి కోరలేదన్నారు ప్రభుత్వ తరపు అడ్వకేట్లు. ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. మేము స్పష్టంగా చెప్పడం ఏమైందంటే ఏదైతే సెక్షన్స్ ఇన్వోక్ చేసినారో 105 సెక్షన్ ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అది అప్లై కాదు, అది అట్రాక్ట్ కాదని చెప్పేసి మేము ప్రథమమైన వాదన. ఆ వాదనతో హైకోర్టు ప్రైమా ఫేసే ఏకీభవించిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి వీళ్ళకి సెక్షన్స్ వర్తించవు కాబట్టి అర్నబ్ గోస్వామి కేసుని ఉదాహరణగా తీసుకొని అరెస్ట్ అయినా కూడా ఇంటరిం బెయిల్ ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఇంటరిం బెయిల్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అల్లు అర్జున్ పర్సనల్ బాడీగార్డ్ సంతోష్ను అరెస్టు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై 105, 1181 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఉదయం నుంచి అరెస్టులు, రిమాండ్, బెయిల్పై ఫ్యాన్స్ ఆందోళన చెందారు. చివరకు బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు ఆందోళనలకు పిలుపునిచ్చిన ఫ్యాన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. న్యాయం తమ వైపే ఉందని అల్లు ఫ్యామిలీ ప్రకటించింది.